హాయ్ అందరికీ, అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. 4-5 రోజులు అవుతుంది కదా వీడియోస్ చేయక. దానికి కారణం ఏంటో నేను ఈ వీడియోలో చెప్పేస్తాను. అలాగే రెడీ అయ్యాను, బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు, అది కూడా మీకు అర్థమవుతుంది. మాది పెంట్ హౌస్ కాబట్టి గాలి వెలుతురు బాగా వస్తుంది. అలాగే ఇంకొక మైనస్ కూడా ఉందండి, పై వరకు లిఫ్ట్ ఉండదు కదా, ఒక స్టెప్ మెట్లు దిగాల్సిందే, ఎక్కాల్సిందే. ఇక జర్నీ స్టార్ట్ చేసామన్నమాట. కట్ చేస్తే ఇక అర్థమై ఉంటుంది, ఊరు వచ్చేసాము. సో నేను ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఎక్కువగా అవసరం అవుతుంది కారం అండి. సో నా దగ్గర ఉన్న కారం అయిపోయింది, ఆర్డర్స్ వస్తున్నాయి, కారం కావాలి. నేను ప్యాకెట్ కారం అసలు వాడను, నేను ఇంట్లోకే వాడను. ఇంకా బిజినెస్ కంటే పికిల్స్ కంటే నో ఛాన్సే లేదు. ఇక ఎండమిరపకాయలు తీసుకొని మిల్లాడిద్దాం అక్కడే అనుకున్నాము. కానీ బాబోయ్, రకరకాల మిరపకాయలన్నీ కలిసి ఉన్నాయండి. వాటిల్లో మనకి అది ఏది మంటో ఏదో తెలియదు, అలాగే క్వాలిటీ కూడా లేవు. సో ఇక రిస్క్ చేయదలుచుకోలేదు. 4 రోజులు లేట్ అయినా పర్లేదు, ఊరు వచ్చేసి మంచిగా కారం తీసుకెళ్ళాలనుకున్నాము. ఇక్కడికి వస్తే మనకి ఒకే రకమైన విత్తనానికి సంబంధించిన కాయలు అనేవి మనకి చక్కగా దొరుకుతాయి కళ్ళంలో. వీటిని మనం చక్కగా ప్రైమ్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. కాయలు బాగా ఎండిన తర్వాత వాటిలో తెల్లకాయ వస్తుందండి. వాటిని ఇలా గ్రేడ్ చేసేసి చక్కగా ప్యూర్గా మంచి కలర్ ఉన్న ప్రైమ్ క్వాలిటీ ఉన్న నెంబర్ 1 క్వాలిటీ ఉన్న ఎండుమిర్చి మనకు దొరుకుతుంది. వీటిని నేను ఎక్కువ కొన్నాను, ఎక్కువే తీసుకున్నాను. వీటిని ఇలా తొడాలు తీయించుకోవాలి. అలాగే బాగా ఒక రోజంతా ఎండపెట్టుకోవాలి. అంటే మిరపకాయలు అంటే మెత్తగా అవ్వాలన్నమాట. అప్పుడు మనకి కారం అనేది మెత్తగా వస్తుంది, బాగా నిల్వ ఉంటుంది. సో చూడండి, ఎంత కన్ను చెదిరేలాగా రంగు ఉంది కదా. సో న్యాచురల్ కలర్ అనమాట. సో మనం కారం ఇలా తయారు చేసుకుంటే పచ్చళ్ళు రంగు ఉంటాయి, టేస్ట్ బాగుంటాయి. అలాగే ఊళ్ళో మాకు ఇంట్లోనే మునగ చెట్టు, కరివేపాకు చెట్టు ఉన్నాయి. సో ఫ్రెష్గా నేను మునగాకు, కరివేపాకు కూడా తెచ్చేసాను. ఇక ఈ ఎండిన ఎండుమిరపకాయలతో మిల్లాడించేసి కారం కూడా రెడీ చేసి తెచ్చేసుకున్నానండి. ఇక వెంటనే మీకు వీడియోస్ వస్తాయి. ఫ్రెండ్స్, ఇలా తయారు చేసిన కారం మీకు కావాలంటే నేను మీకు కూడా షిప్ చేస్తాను. కారం కావాలన్నా ఆర్డర్ చేసుకోండి, స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి. లేదు మీకు ఇలా మునగాకు కారం, కరివేపాకు కారం, ఇలాగే కూర కారం, లేదంటే పచ్చళ్ళు, వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు ఏమి కావాలన్నా సరే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకొని నేను చేస్తున్న ఈ చిన్న హోమ్ ఫుడ్ బిజినెస్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ వల్లే నేను చేయగలను. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.